తొందరపాటున తప్పటడుగులు వేస్తే దయచేసి దిద్దుకోండి. ప్లీజ్ 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 దిద్దుకోండి, మార్చుకోండి. తప్పు చేయనుడు అంటూ సమాజంలో ఎవడు లేడండి. చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఎందుకంటే మనం ఆదాము సంబంధిత రక్తంతో ఉన్నాం కనుక కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు. నేను అంటున్నాను, వేసేవాడు వెనక్కి తీసుకో, సరి చేసుకో, దిద్దుకో, తొందరగా దిద్దుకో, ఆలస్యం చేయొద్దు, మార్చుకో నీ పద్ధతిని. కృపగల దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు. శాపం నీ కుటుంబం మీదకి దిగి రాకముందే, నీ పిల్లల మీదకి రాకముందే. ఇప్పుడు భర్తాక్షేమం భార్యాక్షేమం, మధ్యలో పిల్లలు బలి పశువులు. నాయనమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉంటారు. వీళ్ళు ఏమంటారు? నాయనమ్మ దగ్గర ఉందనుకో నాయనమ్మ తల్లిని తిట్టిద్ది, అమ్మమ్మ దగ్గర ఉందనుకో అమ్మమ్మ తండ్రిని తిట్టిద్ది. నాయనమ్మ దగ్గర పిల్లలు ఉన్నారనుకో, నీ తల్లి రే దానికి పుట్టినోళ్ళేరా మీరు, మీ లక్షణాలన్నీ అయ్యే, అది మంచిదైతే కానీ రోజు మంత్రాలు చదువుతుంటుందా. నీ తల్లి అలాగా, మీ తల్లి ఇలాగా, మీ అమ్మ అలాగా, మీ అమ్మ ఇలాగా. బిడ్డలకు మనశ్శాంతి ఉంటుందా? నేను ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, దయచేసి పిల్లల ముఖం చూడండి. మరి పిల్లలు లేనివాళ్ళు అయితే మిమ్మల్ని కన్నోళ్ళు ఉన్నారుగా, వాళ్ళ ముఖం చూడండి. తోడబుట్టినోళ్ళు ఉన్నారుగా, వాళ్ళ ముఖం చూడండి.